అందరికీ రామ్ రామ్ క్యూన్ ఆఫ్ సనాతని ఛానల్ కి స్వాగతం. మీరు చాలా మంది యూట్యూబర్స్ వీడియోస్ చూస్తూ ఉంటారు. వాళ్ళు వాళ్ళ వీడియోస్ లో హాయ్ బాయ్ అని చెప్తుంటారు. కానీ మనం మన వీడియోస్ లో రామ్ రామ్ చెబుదాం. ఎందుకంటే మనం మన జీవితంలో ఎన్నో కష్టాలు ఎన్నో సుఖాలు చూస్తూ ఉంటాం, పొందుతుంటాం. కానీ ఒక రోజు మనం చనిపోతామని మనకు తెలుసు. కానీ మనం చనిపోయినాక మోక్షం దొరుకుతుందో దొరకదో అది మనకు తెలియదు. కాబట్టి రాముని పేరు మనము రోజులో ఒక్కసారి జపించినా చాలు, మోక్షం దొరుకుతుంది. ఇలా నేను ఎందుకు అంటున్నానంటే, హిందీ శబ్దాల సంఖ్య ప్రకారం రా అక్షరం 27వ స్థానంలో వస్తుంది, ఆ అక్షరం 2వ స్థానంలో, మా అక్షరం 25వ స్థానంలో క్రమంగా వస్తాయి. అవన్నీ కలిస్తే మొత్తం 54 నంబర్ వస్తుంది. అయితే 2 సార్లు రామ్ రామ్ అంటే 54 + 54 108వ నంబర్ వస్తుంది. మనం జపం చేసే మాలలో కూడా 108 పూసలు ఉంటాయి. మనం ఒక్కసారి రామ్ రామ్ అంటే మనం ఒక మాల జపించినంత మోక్షం దొరుకుతుంది. ఇప్పుడు అర్థమైందా రామ్ రామ్ ఎందుకంటారో? మీరు కూడా అనండి, మోక్షంని పొందండి. కొంతమంది తెలివి ఎక్కువ అయిన వాళ్ళు మీ చుట్టుముట్టు ఉంటారు. వాళ్ళు అంటుంటారు దేవుడు లేడు, ఎవరు లేడు, దేవుడు ఎక్కడున్నాడు, ఇంకా రాజమౌళి లాగా దేవుడిని నేను నమ్మను అని చెప్పే వాళ్ళు ఉంటారు. దేవుడి మీద పెద్ద నమ్మకం లేదండి. నేను మీకు ఒక వీడియో చూపిస్తాను. అది రాజమౌళి సినిమాలో యూజ్ చేసిన గ్రాఫిక్ వీడియో కాదు, నిజమైన సంఘటన. అంతకన్నా ముందు మీకు ఏదైనా జరిగితే మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ లో మీరు దేవుణ్ణి చూస్తారు. ఒకవేళ ఆ డాక్టర్ కూడా చేతులు ఎత్తేస్తే మీరు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఎవరి దగ్గరికి వెళ్తారు? అట్లనే ఒక ఇన్సిడెంట్ 8 సంవత్సరాల బాబుతో జరిగింది. చనిపోయిండు అని డాక్టర్లు చేతులు ఎత్తేస్తే చనిపోయిన బాబుని పట్టుకొని వాళ్ళ డాడీ కన్నీళ్లతో పూరి జగన్నాథ్ దేవుని దగ్గరికి వెళ్లి ప్రార్థించిండు. దాని తర్వాత ఏమైందో మీరు ఈ వీడియోలో చూడండి. ఇప్పుడు ఆ బాబు బతికిండు. నేను దేవుణ్ణి నమ్మను, నాకు దేవుని మీద నమ్మకం లేదు అని పిచ్చి కుక్క లెక్క మురిగే వాళ్లకు ఇది ఒక ఎగ్జాంపుల్. కాబట్టి ఇప్పుడు మీరే చెప్పండి, దేవుణ్ణి మనం నమ్మాలా వద్దా? రాజమౌళి నేను దేవుణ్ణి నమ్మను అని చెప్పిండు కదా, దాని మీద ఒకడు ఏం చెప్తుండో చూడండి. మన దేశాన్ని తలెత్తుకునేలా చేసిన రాజమౌళి గారు లాంటి వాళ్ళే ఒక పోస్టర్ చెప్తే దాని మీద ట్రోల్ చేసి ఆయన్ను కూడా తలదించుకునేలా చేస్తున్నాం. అరే, ఒక అనుకున్న ఈవెంట్లో అనుకున్న టైం ప్రకారం ఒక గ్లిమ్స్ ప్లే అవ్వలేదని ఎమోషనల్ అయ్యాడు. అంటే ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న హార్డ్ వర్క్ గురించి, ఆయనకు ఆ సినిమా పట్ల ఉన్న డెడికేషన్ గురించి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సింది పోయి అందులో కూడా ఎమోషనల్ అయి మా దేవుళ్ళని అన్నాడంట. మరి ఇంకా వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూడండి. కమర్షియల్ సినిమాలో ఒక హీరోలుగా తీసుకుంటే కృష్ణుడికి 16,000 మంది గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, యూనో, అండ్ ఈజ్ అ వెరీ హ్యూమరస్ పర్సన్. అంటే మన రెగ్యులర్ కమర్షియల్ హీరోలకి ఏవైతే లక్షణాలు ఉండాలో అవన్నీ శ్రీకృష్ణుడు కరెక్ట్గా ఉంటాయి. రాముడికి తీసుకుంటే కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకుంటే చాలా బోరింగ్ క్యారెక్టర్. ఒకే అమ్మాయితో తిరుగుతాడు, గట్టిగా మాట్లాడు, ఈజ్ వెరీ సాఫ్ట్ స్పోకెన్, పెద్దోళ్ళు ఏం చెప్తే చెప్పుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఈ వీడియో ఎమోషన్ అయి చెప్పిండు. మరి ఈ వీడియోకి ఈ గొర్రెబిడ్డ సమాధానం ఇస్తాడా? ఇట్లా రాజమౌళి ఒక్కడే కాదు, మన తెలుగు మూవీ ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారు. ప్రకాష్ రాజ్ కావచ్చు, ఆర్జీవి కావచ్చు, ఇట్లాంటి లుచ్చగాళ్ళు అందరు మన మూవీ ఇండస్ట్రీలోనే దాపరమైనరు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. వీళ్ళకి ఎక్కిన పొగరికి మనమందరం కలిస్తే వీళ్ళ పొగరంతా తీయచ్చు. హిందూ దేవుళ్ళనే సినిమాలలో వాడుకుంటారు. హిందువులు సినిమాలు చూస్తేనే పైసలు సంపాదించుకుంటారు. లాస్ట్ కి మాట వస్తే మా హిందూ దేవుళ్ళనే అంటారు. ఇట్లాంటి లుచ్చగాళ్ళకి మనం అందరం కలిసి సమాధానం చెప్పాలా వద్దా? మీ అభిప్రాయాన్ని కామెంట్ల ద్వారా తెలియచేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ తో పాటు గంటను కూడా కొట్టండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై శ్రీరామ్.